సోషల్ పోస్ట్ ఛానల్ మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో శని దోష నివారణ దానికి సంబంధించినటువంటి పరిహారాల గురించి మనం ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా నామ నక్షత్ర పరంగానో జన్మ నక్షత్ర పరంగానో జాతక రీత్యా ఏదో ఒకరికి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరి జాతకంలో ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ శని దోషాన్ని అనుభవిస్తున్నవారే, శని బాధని అనుభవిస్తున్నవారే. కానీ చాలామంది ధనం ఉన్నవారు, చాలా వాళ్ళకి చెయ్యగలిగినట్టు స్తోమత ఉన్నవారు ఏం చేస్తారంటే ఎంతోమంది బ్రాహ్మణులను పెట్టి శనీశ్వరుడికి జపం చేయించుకుని ఆ యొక్క దానాలు చేసి ఆ తర్పణాలు చేసుకుని చాలా ఘనంగా హోమాలు అవి చేస్తూ ఉంటారు. అలా చెయ్యలేని వారి కోసం ఒక చక్కనైనటువంటి చిన్న శ్లోకాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదేంటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా యథాశక్తిగా పఠించడం, అదేవిధంగా ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః ఈ శ్లోకాన్ని ఈ యొక్క మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో కానీ అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉన్న చోట కూర్చుని ప్రశాంతంగా ఆ శనీశ్వరుడి దగ్గర ఎదురుగా కూర్చుని అంటే నవగ్రహాల యొక్క మండపంలో కూర్చుని ఈ శ్లోకాన్ని చదివి ఈ మంత్రాన్ని చదువుకుంటే ఆ శనీశ్వరుడి యొక్క బాధ కొంతలో కొంత తగ్గుతుంది. అదేవిధంగా మనం ప్రతి శనివారం నాడు కూడా ఎవరికైనా సరే నల్లని వస్త్రాలు కానీ నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే శని బాధ మనకు తగ్గుతుంది. దేవాలయాల దగ్గర గుమ్మం దగ్గర కూర్చుంటారు, చాలామంది చలికి బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా రోడ్డు వారు చాలామంది యాచకులు బిచ్చవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నల్లని కంబళి నల్లని దుప్పటి నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల, అదే నవగ్రహాలు ఉన్న చోట నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీకు వీలైన సమయంలో కాకికి నల్ల నువ్వులతో చేసింది కానీ లేకపోతే తెల్ల నువ్వులతో చేసినటువంటి బెల్లం నువ్వులు కలిపిన పదార్థాన్ని ఆ యొక్క కాకులకు వేయడం వల్ల కూడా మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి శని దోష నివారణ మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ శని దోషాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆ శని దోషం నుంచి కొంతైనా ఉపశమనం కలిగి ఆ శనీశ్వరుడి బాధ నుంచి మనం తప్పించుకోవాలి అంటే చాలా సులువుగా చేసుకునేది ఏంటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకాన్ని ఓం శం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం మంచిది. అదేవిధంగా శనివారం అలాగే శని త్రయోదశి నాడు ఈ యొక్క మంత్రాన్ని శ్లోకాన్ని కూడా నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ మండపంలో కూర్చుని బయట అక్కడ ఈ శ్లోకాన్ని మంత్రాన్ని పఠించడమే కాకుండా ఆ నువ్వుల నూనెతోటి శనీశ్వరుడికి అభిషేకం జరిపించుకోవడం, అదేవిధంగా నల్ల నువ్వులతో శనీశ్వరుని పూజించడం, నల్లని వస్త్రాలు నల్లని దుప్పటి అదేవిధంగా నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం వల్ల కూడా శనీశ్వరుడి వల్ల మనకు కొంత శాంతి లభిస్తుంది. శనీశ్వరుడు మనని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. అదేవిధంగా ఇంకా స్తోమత ఉన్నవారు మేము ఇంకా చేసుకోగలమండి అంటే మీ దగ్గరలో ఉన్న పురోహితుల్ని అర్చకుల్ని వాళ్ళని సంప్రదించి యొక్క శనీశ్వరుడికి జపం చేయించుకోండి. శనీశ్వరుడికి జపం చేయించుకుని అదేవిధంగా తర్పణం చేయించుకుని శనీశ్వరుడి యొక్క మూలమంత్రంతో ఆ యొక్క బ్రాహ్మణుల ద్వారా హోమాన్ని జరిపించుకుని అదే రోజున నువ్వుల దానం చేసి అదే రోజు నల్ల నువ్వుల దానం చేసి
నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకం చేసుకున్నట్లయితే ఇంకా సంపూర్ణంగా మీ యొక్క శనీశ్వరుడి యొక్క ఆ బాధ నుంచి బయటపడతారు. శనీశ్వరుడి యొక్క దోషం మీకు తొలగిపోయి చక్కగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి శని, అష్టమ శని, జన్మశని, కంటక శని, లేకపోతే శనిగ్రహ సంచారం జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే శనీశ్వరుడి బాధ నుండి కొంతైనా కొంత తప్పించుకుని మనం బయటపడాలి అంటే నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న పురోహితుల్ని సంప్రదించి శనీశ్వరుడికి జపం చేయించుకుని, తర్పణం చేయించుకుని, హోమం జరిపించుకుని యథాశక్తిగా నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేయండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శని బాధ నుండి బయటపడి సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో జీవించండి. మరి మీరందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.